హాయ్ హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇక్కడ నేను ఒక రకమైన వడలు వేస్తున్నాను. దగ్గరగా చూపినాను. ఇవి మామూలుగా మన మినపప్పు వడలో లేకపోతే అలసంద వడలో కాదు. ఇవి కొంచెం స్పెషల్ అనమాట. చాలామంది తెలిసి ఉంటుంది, కొంతమంది తెలిసి ఉండదు. బట్ నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ వడలు. తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి, తెలియని వాళ్ళకైతే ఇవి సొరకాయ వడలండి. మేము రెగ్యులర్గా చేసుకుంటాం అనమాట. ఎప్పుడైనా రెసిపీ చూపిస్తాను. యాక్చువల్లీ ఈరోజు పెడదాం అనుకున్నాను, హడావిడిలో తీసేసాను. ఈ వడలు ఒక్కసారి తింటే మామూలుగా మనం మినపప్పు వడలు అనేది కంపల్సరీ అసలు ఇంకా తినమన్నమాట. అంత టేస్ట్ బాగుంటాయి అండ్ ఈజీ అండ్ ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదనమాట. చేయటం చాలా ఈజీ అండి. సొరకాయని సన్నగా తురుముకొని అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి ఉప్పు వేసి కొంచెం వరిపిండి వేసి కలుపుకోవాలండి. వాటర్ అయిన అవసరం లేదు, సొరకాయలో వాటర్ సరిపోద్ది అనమాట. డీప్ ఫ్రై చేసుకొని తింటమే. ఎసిడిటీ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి. మా నాన్న అసలు ఆయిల్ ఫుడ్ తిండు, అలాంటిది ఇవైతే వద్దు అనుకుంటే తింటాడనమాట. మామూలు గారెలు తినడు. ఇవి బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటాయండి. ఎంత క్రిస్పీగా ఉంటాయంటే నిజంగా చాలా చాలా రియల్లీ ఎమ్మీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి, హెల్త్ కూడా మంచిది. ఈ రెసిపీని ఫుల్ రెసిపీని ఇంకొక షార్ట్లో పెడతాను. కానీ నిజంగా ఒక్కసారి అయితే ట్రై చేయాలండి. మామూలుగా యూట్యూబ్లో వచ్చిన కొత్త వంటల్ని తొందరగా ట్రై చేయం కదా. ఇదైతే ప్రతి ఒక్కళ్ళు ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. ఇది ఎవరైనా తినొచ్చు. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయొచ్చు అనమాట. అంత బాగున్నాయి అనమాట. ఇంట్లో సొరకాయలు ఉంటే వేస్ట్ మాత్రం అస్సలు చేసుకోవద్దు. ఎంత బాగున్నాయనండి.